అదేవిధంగా ఈరోజు పార్కుల విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు పార్కులు ఎందుకు కట్టినాం? డోన్లో ఒక పార్క్ అన్న ఉండనండి. ఎక్కడి నుంచి వస్తాయి పార్కులు? పార్కులు ఎక్కడి నుంచి వస్తాయంటే టౌన్ ప్లానింగ్, మనకు ప్రభుత్వ భూమి అన్నా ఉండిండల్లా, లేదా లేఅవుట్ ప్లాన్లు వేసినప్పుడు లేఅవుట్లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారము 10% పార్కులకు, ఇంచుమించు 40% రోడ్లకు పోతాయన్నమాట. ఏదైతే ఖాళీ స్థలం ఉందో అది పార్కుల కన్నా లేదా ఓవరెడ్ ట్యాంకుల కన్నా ఇంకోటన్నా కట్టించేదానికి, ప్రజలకు ఉపయోగపడేదానికి ఈ నిబంధనలు పెట్టడం జరిగింది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయని మొత్తం ఎతికి, గుర్తుందా మీకు? ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఇంటి ముందర పందులు దుల్లాడేటివి, కంప చెట్లు ఉండేటివి. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ చూడండి, ఈరోజు మన కళ్యాణి లేఅవుట్ల పార్క్ చూడండి, మహాలక్ష్మి లేఅవుట్ల పార్క్ చూడండి, కేవీఎస్ కాలనీ పార్క్ చూడండి, ఇక్కడ మన పెట్రోల్ బంక్ పక్కన ఉండే ఏదైతే మనము పెట్రోల్ బంక్ పక్కన ఉండే పార్క్ చూడండి, ఇన్నర్ వీల్ క్లబ్ వాళ్ళకి ఇచ్చినది. ఇవన్నీ కూడా కంప చెట్లు, పందులు, కుక్కలు అసాంఘిక కార్యక్రమాలు జరిగేటివి. ఇవన్నీ కూడా తీర్చిదిద్ది ఫస్ట్ కాంపౌండ్ వాళ్ళు కట్టి చెట్లు నాటి పిల్లలు ఆడుకునేదానికి వివిధ సౌకర్యాలన్నీ కల్పించి పార్కులు నడపడం జరిగింది. ఇప్పుడు ఒకటి కేస్ స్టడీ, మన బాపనోళ్ళ తోటలో అత్యంత సుందరమైన పార్క్ చేసేది కాక, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉండకపోవచ్చు. అద్భుతమైన స్విమ్మింగ్ పూలు కడితే ఈరోజు స్విమ్మింగ్ పూలు పోయిన వేసవి కాలంలో డోన్లో ఉండే పిల్లలందరూ చాలా చక్కగా, పిల్లలందరూ కూడా స్విమ్మింగ్ నేర్చుకునే వాళ్ళు, తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా చూసేవాళ్ళు. ఈరోజు మూతపడింది. ఎందుకండి? అంటే మేము నడిపించగలిగినది ఇప్పుడు ఎందుకు నడిపిలేకుండా ఉన్నారు? అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉండే రస్తాలు ఏవైతే ఉన్నాయో అన్ని గోడలు కట్టేసినారు. ఎవరంటే అక్కడ ఉన్న లేఅవుట్ వాళ్ళు. ఇప్పుడు లేఅవుట్ వాళ్ళు ఎవరి కొద్ది వాళ్ళు రస్తాలు బూట్ చేసి గోడలు కడుతూ ఉంటే అధికారులు కానీ పాలకపక్షం కానీ ఏం చేస్తున్నారు అని. మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ను కనీసం ఒక పనన్న చేసుకొని ఇస్తున్నారా? మున్సిపల్ కౌన్సిల్ను ఒక పనన్న చేసుకొని ఇస్తున్నారా? మున్సిపల్ కౌన్సిల్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ చెప్పిన పని ఒక్క అధికారన్న వింటున్నాడా? ఎందుకు గాను స్విమ్మింగ్ పూలు ఈరోజు మూతపడింది. ఏమన్నంటే కోర్టు నుంచి మీకు ఏమైనా ఉత్తర్వులు ఉన్నాయా? కోర్టుకు పోయినంత మాత్రాన కోర్టు ఏమన్నా మిమ్మల్ని ఆపమనిందా? లేదు కదా. ప్రతి ఒక్కరు కోర్టుకు ఏదో ఒక విషయంలో పోయేదానికి అవకాశం ఉంది. కోర్టుకు పోయినప్పుడు కోర్టు మిమ్మల్ని ఆపమని ఉత్తర్వులు ఇస్తే ఆ రోజు ఆపాలి, కానీ ఆ తర్వాత కూడా వెంటనే అప్పీల్కు పోవాలి. కానీ ప్రభుత్వ భూమిని మీరు ఎందుకు కాపాడలేకుండా ఉన్నారు అని. ఈరోజు ఇక్కడ ఇన్నర్ వీల్ క్లబ్ మహిళలు ఎవరైతే ఉన్నారో డోన్లో ఎంతో మంచి సంస్కారంతో, మంచి ఉద్దేశంతో ఇన్నర్ వీల్ క్లబ్ అని ఏర్పాటు చేసి మహిళలందరూ కూడా పెడితే, వాళ్ళకు ఈరోజు ఏర్పాటు చేసిన పార్కు కాంపౌండ్ వాళ్ళను పడగొట్టి, ఫెన్స్ను పగలగొట్టి పార్టీ ఆఫీస్కు పోయేదానికి రస్తా చేసుకున్నారు మధ్యలో. ఈరోజు మహిళలు పోతే పాపము వాళ్ళ స్థలాన్ని వాళ్ళు ఉపయోగించుకునే దానికి పోతే ఏమన్నారు? ఇది కోర్టులో కోర్టు మీకు ఇచ్చిందా? ఎక్కడిచ్చింది కోర్టు మీకు? మీరు లేఅవుట్ వేసినారు. లేఅవుట్ వేసినప్పుడు మీరు ఇంత శాతం భూమి అని ప్రభుత్వానికి ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఈరోజు నా భూమి నాకు కావాలంటారు. ఎట్లా ఇస్తుంది? నువ్వు కోర్టుకు పోతే కోర్టులో 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పెండింగ్ ఉండొచ్చు, అంతేగాని కోర్టు ఏం నీకు ఇవ్వలేదు కదా. ఈరోజు అధికారులు, మున్సిపల్ అధికారులు, కమిషనరు, వీళ్ళందరూ కూడా బాధ్యత గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సింపుల్గా కోర్టులో ఉంది అంటే మీరు నిజంగానే, అంటే అంత మీకు సబ్జెక్ట్ తెలియకుండానే మీరు కమిషనర్లు అయినారా? అట్లనా మీరు ఎవరైతే ప్రభుత్వానికి ఇచ్చిన భూమి వాపస్ తీసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్లకు అనుకూలంగా ఉండేదానికి మీరేమని మాట అంటున్నారా? మీరు నిజంగా చెప్పాలంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు కమిషనర్ ఎట్లయితారంటే మీకు సబ్జెక్ట్ తెలిసే ఉంటుంది కదా. కోర్టు ఉత్తర్వులు లేవు కదా. కోర్టు ఉత్తర్వులు లేనప్పుడు మీరు ఎందుకు కానీ అక్కడ ప్రజలను లోపలికి పోనీయకుండా, వినియోగించుకోనీయకుండా అడ్డపడుతున్నారు? ఈరోజు లేఅవుట్లు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేఅవుట్లు వేసిన వాళ్ళు రోడ్లు ఇచ్చింటారు, పార్కులు ఇచ్చింటారు. అంటే 3 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఈ రోడ్డు నాది, ఈ పార్కు నాది అంటే కరెక్ట్? అది మేము ఎట్లా చేయగలిగినాం? పోనీ మళ్ళీ అంటే మేము ఉన్నప్పుడు ఏమైనా చట్టం వేరే ఉండిందా?
మేమున్నప్పుడు చట్టం ఏమన్నా వేరే ఉండనా? ఆ రోజు ఎట్లా చేపీయగలిగినాము, ఈరోజు మీరు ఎందుకు చేపీయలేకుండా ఉన్నారు? అంటే ఒక అధికారి కానీ అధికార యంత్రాంగం కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? రెండు తప్పులు కూడా పాలకపక్షందే కాదా? చేతగాని అధికారులను పెట్టుకోవడం తప్ప కరెక్టా? పోనీ ఉద్దేశపూర్వకంగా ఈ విధమైన ప్రభుత్వ ఆస్తిని కాపాడలేని పరిస్థితిలో ఉన్న అధికారులను పెట్టుకోవడము ఎవరిది బాధ్యత? అంటే మీరు తెలిసే ఇవన్నీ జరగనిస్తున్నారా, తెలియక జరగనిస్తున్నారా? తెలియకగానే జరిగింటే వెంటనే ఆ అధికారికి మీరు చెప్పండి, ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజల సౌకర్యం కోసం పెట్టిండేది కాబట్టి అవన్నీ కూడా పార్కులు ఉండని, పార్కులు నడవని, పిల్లలు ఆడుకొని, పిల్లలు ఈత కొట్టని, తల్లిదండ్రులపై పిల్లలు ఆడుకుంటూ ఉంటే సంతోషంగా కండ్లారా చూడని, కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు మీరు పోండి, ప్రభుత్వ ఆస్తిని మీరు ఎందుకు కాపాడలేరు? మీరు పోయి ఉత్తర్వులు ఉంటే దాని మీద మళ్ళీ అప్పీల్కి పోతాం. నీకు సుప్రీంకోర్టులో సెటిల్ అయ్యే వరకు, సుప్రీంకోర్టులో సెటిల్ అయ్యే వరకు సెటిల్ అయితే కాలేదు కదా, ప్రభుత్వం కదా సొమ్ము. ప్రభుత్వం సొమ్ము కాకుంటే స్విమ్మింగ్ పూల్ ఎట్లా కట్టినాం? ప్రభుత్వం సొమ్ము కాకుంటే పార్క్ ఎట్లా చేసినాం? ప్రభుత్వ సొమ్ము కాకుంటే ఉత్తర్వులతో కాంపౌండ్ వాళ్ళు ఎట్లా కట్టినాం? అంటే ఆ రోజు చట్టం వేరే ఉండిందా? ఎంత అన్యాయం అండి! ఈరోజు దీనికి కారణమేమి? ఊర్లో 10 మందితో పాటు కలిసి వాకింగ్ పోదామని పార్కు లేకపోతే మాకే గేట్లు వేస్తారు. ఏ రోజైతే మాకే మీరు గేట్లు వేసినారో మామూలు మనుషులందరూ కూడా గోడ కట్టుకుంటూ అడిగేతోడేవాడు, గేట్ వేసుకుంటూ అడిగేతోడు అనేది ఈరోజు అందరికి అర్థమవుతుంది. ఈరోజు చట్టం కానీ న్యాయం కానీ పబ్లిక్ కళ్ళెదురుగా అందరికి కనపడేటట్లు తప్పంటూ చేస్తే సామాన్య మానవుడు ప్రతి ఒక్క తప్పుకు అలవాటు అవుతారు. అసలు ప్రభుత్వ ఆస్తిని కాపాడ